వెల్కమ్ టు డయల్ వ్యూ. నన్ను నడివీధిలో నిలబెట్టాలనే శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కుట్ర జనసేనాని పవన్ కళ్యాణ్కు ఎప్పుడో తెలుసు. డీటెయిల్గా చెప్పాం. డ్రైవర్ రాయుడిని 30 లక్షలకు కొనేసి మా ఏకాంత వీడియోలు తీయించి బ్లాక్మెయిల్ చేశాడు. పోలీస్ స్టేషన్కు వెళ్ళి కంప్లైంట్ చేసినా పట్టించుకోలేదు. పవన్ కళ్యాణ్కు చెప్తే ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మీదే కాదు, డ్రైవర్ రాయుడి మీద కూడా కేసు పెట్టకండి, సీఎం చంద్రబాబుతో మాట్లాడి అంతా సెట్ చేస్తాను. పవన్ కళ్యాణ్ కనుక వెంటనే స్పందించి ఉంటే ఇంత దారుణం జరిగి ఉండేది కాదు. ఇవి నేను చెప్తున్న మాటలు కాదు. తమిళనాడు పోలీసుల కస్టడీలో ఉన్న కోటా వినుత దంపతులు కాకీలకు ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇది. ఇప్పుడు ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్ కూటమిలో వణుకు పుట్టించడం మాత్రమే కాదు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బాధ్యతను మాత్రమే కాదు, ప్రశ్నించేందుకు రాజకీయాల్లోకి వచ్చిన పవన్ పారదర్శకతను కాలర్ పట్టి మరీ నిలదీస్తోంది. శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ కోటా వినుత వర్సెస్ డ్రైవర్ రాయుడిగా ఉన్న ఎపిసోడ్ ఉన్నట్టుండి స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మెడకు చుట్టుకుంది. లోకల్ పాలిటిక్స్ అండ్ పాలిటిక్స్ వల్లనే కోటా వినుత దంపతులను ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి వయా డ్రైవర్ రాయుడితో బ్లాక్మెయిల్ చేయించాడని అంతా అనుకుంటున్నటువంటి తరుణంలో ఏకాంత రహస్య వీడియోలు, డ్రైవర్ రాయుడి బ్లాక్మెయిలింగ్ వయా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అనే ఎపిసోడ్ జనసేనాని పవన్ కళ్యాణ్కు ఎప్పుడో తెలుసు అనే వినూత ఆమె భర్త చంద్రబాబు స్టేట్మెంట్ ఇప్పుడు పెను సంచలనం. మా ఆడబిడ్డ వినూత మీద చెయ్యేస్తారా కొడకల్లారా మీరు? మా ఆడబిడ్డ వినూత మీద చెయ్యేస్తారా కొడకల్లారా మీరు? అప్పట్లో కొందరు సోషల్ సైకోలు కోటా వినూతను ట్రోల్ చేస్తే తాట తీస్తా అని వార్నింగ్ ఇచ్చిన జనసేనాని డ్రైవర్ రాయుడిని అడ్డం పెట్టుకుని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి వేధిస్తున్నాడని వినూత వాపోయినా పోలీస్ కంప్లైంట్ వద్దంటూ వారించాడంటే ఎందుకింతగా మారిపోయాడు? ఎవరిని కాపాడటానికి కాంప్రమైజ్ అయ్యాడు అనేది కీలకం. పోనీ సమస్యను సెట్ చేశాడా అంటే ఆన్సర్ డ్రైవర్ రాయుడి హత్య రూపంలో వెక్కిరిస్తూనే ఉంది. విభేదాలను పరిష్కరించకపోగా కోటా వినూతను పార్టీ నుంచి సస్పెండ్ చేయటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? తనను విమర్శించే వైసీపీ నోటికి తాళం వేసేందుకు డ్రైవర్ డెడ్ బాడీని డోర్ డెలివరీ చేసిన అనంతబాబును వైఎస్ జగన్ కనీసం సస్పెండ్ చేయలేదు. నేను అలా కాదు, సస్పెన్షన్ వేటు వేశానని చెప్పుకోవటానికి ఇచ్చిన కవర్ డ్రైవ్ మాత్రమే అని క్లియర్ కట్గా అర్థమవుతోంది. అయినా కోటా వినూతను ఆమె భర్త చంద్రబాబును సస్పెండ్ చేసేస్తే సరిపోతుందా? మాకు న్యాయం జరగాలి, పవన్ కళ్యాణ్ మాత్రమే న్యాయం చేయగలడు అని డ్రైవర్ రాయుడి కుటుంబం గుండెలు పగిలేలా ఏడుస్తోంది. పవన్ కళ్యాణ్ మీద కొండంత నమ్మకం పెట్టుకుని వేవేల ఆశలతో ఎదురు చూస్తోంది. పవన్ కళ్యాణ్ డ్రైవర్ రాయుడి కుటుంబానికి న్యాయం చేస్తారా లేదా? అసలు న్యాయం చేయగలరా లేదా? పవన్ కళ్యాణ్ వస్తాడు, తప్పకుండా వస్తాడు, మాకు న్యాయం చేస్తాడు అని ఎదురు చూస్తున్న డ్రైవర్ రాయుడి కుటుంబానికి పవన్ నుంచి పిలుపు వస్తుందనే నమ్మకం విద్యావంతులకు, ప్రజాస్వామికవాదులకు ఇసుమంతైనా లేదు. ఇందుకు సుగాలి ప్రీత్ కేసును మాత్రమే కాదు, పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురం సమీపాన ఉన్న మల్లాం గ్రామంలో కరెంట్ షాక్ కొట్టి మరణించిన సురేష్ కుమార్ అనే ఓ ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ ఉదంతాన్ని తిరుగులేని సాక్ష్యాలుగా చూపిస్తున్నారు. 2025 ఏప్రిల్ 16న కరెంట్ షాక్ కొట్టి ఓ దళిత ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ మరణించి ఆ వివాదం కాస్త మల్లాం గ్రామంలో దళితుల కుటుంబాల వెలివేత వరకు వెళ్ళింది. ఇది అప్రజాస్వామికం మాత్రమే కాదు, అమానవీయం అంటూ కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. కానీ ఈ రోజు వరకు మృతుడు సురేష్ కుమార్ కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ పలుకరించలేదు, కనీస సహానుభూతి ప్రకటించలేదు. ఇక ఆర్థిక సహాయం మాట దేవుడెరుగు. జన సైనికులు మాత్రమే కాదు,
జనసేనాని కూడా సిగ్గుపడాల్సిన విషయం ఏమిటంటే మృతుడు సురేష్ కుమార్ కుటుంబానికి కనీస పరామర్శ అయినా ఇవ్వని ఏపీ డిప్యూటీ సీఎం పిఠాపురం నియోజకవర్గం వ్యాప్తంగా 325 మంది ఎలక్ట్రీషియన్లకు సేఫ్టీ కిట్లు మాత్రం పంపిణీ చేశారు. మీ జన సైనికుడు, మీరంటే వల్లమాలిన ప్రేమ చూపించే మృతుడు సురేష్ కుమార్కు న్యాయం చేస్తారా సార్ అంటే పవన్ కళ్యాణ్ నుంచి నో ఆన్సర్. ఇప్పుడు మాత్రమే కాదు, ఇక ముందు కూడా అంతే. అందుకే డ్రైవర్ రాయుడి కుటుంబం గుండెలు పగిలేలా రోధించినా సరే పవన్ కళ్యాణ్ నుంచి పిలుపు రాదు, న్యాయం దక్కదు, కనీస పరామర్శ, సానుభూతి దొరకనే దొరకవు. టు ద లాస్ట్ బట్ నాట్ ఎట్ ఆల్ లీస్ట్, జనసేనాని పవన్ కళ్యాణ్ నిలదీసినప్పుడల్లా, ఆయన మర్చిపోయిన బాధ్యతను గుర్తు చేసినప్పుడల్లా డయల్ న్యూస్కు కాల్ చేసి కొందరు జన సైనికులు బెదిరిస్తున్నారు, పచ్చి బూతులతో విరుచుకుపడుతున్నారు, చంపేస్తామంటూ వార్నింగ్స్ ఇస్తున్నారు. మీ ఛానల్ టీడీపీకి తొత్తు అంటూ కొందరంటుంటే వైసీపీకి తొత్తు అంటూ మరికొందరు విరుచుకుపడుతున్నారు. ఇలా బెదిరిస్తే, భయపెడితే, తొత్తులు, చెంచాలు అంటూ ట్యాగ్ లైన్స్ ఇస్తే ప్రశ్నించడం ఆపేసి మూలకు కూర్చుంటామని మాత్రం అనుకోవద్దు. డయల్ న్యూస్ ప్రజల గొంతుక, బాధితుడికి బాసట. 30,000 మంది మహిళలు మిస్సింగ్ అయ్యారు, కాదు మిస్ చేశారు అని చెప్పింది మీ నాయకుడు పవన్ కళ్యాణే కదా డియర్ జన సైనికులారా. అన్ని లెక్కేసుకుంటే 31,177 మిస్సింగ్ కేసులు ఆడపిల్లలు ఒక ఆంధ్రప్రదేశ్లోనే. పాడేరు, రకరకాల ప్రాంతాల్లో ఒంటరి మహిళల్ని మభ్యపెట్టి గిరిజన ప్రాంతాల్లో హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ ట్రాఫికింగ్ హైయెస్ట్ అని 2వ స్థానంలో ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, వేదిక ఎక్కినప్పుడల్లా సుగాలి ప్రీతికి న్యాయం జరగాలి, చేయాలి అంటూ గర్జించింది కూడా జనసేనాని కదా జన సైనికులారా. మేము అధికారంలోకి వస్తే ఆడబిడ్డలు తలెత్తుకు తిరిగేలా చేస్తామని చెప్పింది కూడా మీ లీడరే కదా. కూటమి సర్కార్ ఏర్పడి ఇంకా క్లియర్ కట్గా చెప్పాలంటే జనసేనాని పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టి ఏడాది దాటింది కదా. అత్యాచారాలు ఎందుకు ఆగిపోలేదు? మహిళలపై దాడులు ఇంకా ఎందుకు జరుగుతూనే ఉన్నాయి? గల్లంతైన 30,000 మంది మహిళల్లో ఇప్పటి వరకు ఎంతమందిని తిరిగి తీసుకొచ్చారు? రాబోయే 4 ఏళ్లలో ఎంతమందిని తీసుకొస్తారు? వాళ్ళ ఆచూకీ దొరికిందా? దొరుకుతుందా? అసలు ఆ 30,000 మంది మహిళల్లో కనీసం 10,000 మందినైనా తీసుకువచ్చే సత్తా ఉందా అని ఖచ్చితంగా ప్రశ్నిస్తాను. అసలు సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేస్తారా లేదా? చేయగలరా లేదా? మల్లాం గ్రామంలో చనిపోయిన దళిత ఎలక్ట్రీషియన్ సురేష్ కుటుంబానికి జనసేనాని న్యాయం చేస్తాడా లేదా? ఇక ఇప్పుడు డ్రైవర్ రాయుడి కుటుంబానికి పవన్ కళ్యాణ్ న్యాయం చేయగలరా లేదా? చేసే ఉద్దేశం ఉందా లేదా అని ప్రజల తరపున నిలబడి బరాబర్గా ప్రశ్నిస్తుంది డయల్ న్యూస్. బెదిరింపు కాల్స్ చేస్తేనో, పచ్చి బూతులతో విరుచుకు పడితేనో ప్రశ్నించడం ఆపేది లేదు. గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాటల్లోనే చెప్పాలంటే, తుఫాను ఎవడి ముందు జీ హుజూర్ అనదు, సముద్రం ఎవడి కాళ్ల ముందు మోకరిల్లి దేహి అనదు, అనదు కాక అనదు.